హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి అండ్ హాట్ టాపిక్ గురించి మాట్లాడడానికి వచ్చాను ఫ్రెండ్స్. అండ్ ఎందుకు అంటే ఇది కొద్ది రోజులుగా కాదు, ఒక 2 days నుంచి హాట్ టాపిక్గా మారింది. అండ్ నేను ఈ వీడియో గురించి దీని గురించి ఈ టాపిక్ గురించి మాట్లాడటానికి రీజన్ నేను వీడియో అవుతున్న కొద్దీ నేను చెప్తాను, చివరిలో చెప్తానండి. సో ఈ హాట్ టాపిక్ గురించి మాట్లాడే ముందు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. అసలు వీడియో ఏమిటంటే నటి శ్రీరెడ్డి అరెస్ట్ అండి. నటి శ్రీరెడ్డి గురించి నేను ఎందుకు చేస్తున్నానంటే కొన్ని రోజులుగా అంటే ఒక 2-3 months నుంచి నేను చాలా ఆవిడ వీడియోస్ చూస్తుంటే చాలా చిరాకు వచ్చేదనమాట. అంటే ఒక అమ్మాయి మాట్లాడినట్టు మాట్లాడదు, నోటి నుంచి ఏం వస్తుందో కూడా, ఏ మాట వస్తుంది, ఎవరిని ఏమంటుందో కూడా తెలియదు, అంత చెత్తగా మాట్లాడుతుంది. ఒక సోషల్ మీడియాలో ఉంది. సో నేను ఆవిడ గురించి మాట్లాడదామని వచ్చానండి. అది టాపిక్. నటి శ్రీరెడ్డి అరెస్ట్ అండి. బ్రేకింగ్ న్యూస్ అనమాట. బ్రేకింగ్ న్యూస్, నటి శ్రీరెడ్డి అరెస్ట్. అసలు ఏంటి విషయం అంటే గత కొద్ది రోజులుగా డిప్యూటీ సీఎం పవన్ గారి మీద అండ్ హోమ్ మినిస్టర్ అనితా వంగలపూడి మీద వీళ్ళిద్దరు ఒక రెస్పెక్టెడ్ సీట్స్లో ఉన్నారు కదండి. సో అంతకుముందంటే ఏమో, ఇప్పుడు కూడా అంత చెత్తగా, అంత అసభ్యకరంగా మాట్లాడిందంటే, అసలు సోషల్ మీడియాలో అసభ్యకరంగా అందరి ముందు మాట్లాడేది ఎవరంటే ఈవిడే అండి. అసలు ఈవిడ గురించి నేను మాట్లాడాలి అనుకోలేదు, బట్ మాట్లాడుతున్నాను. ఎందుకు అంటే మొన్న నేను ప్రణీతి హనుమంత్ గురించి మాట్లాడాను. సో అలాంటప్పుడు ఈవిడ గురించి కూడా నేను మాట్లాడాలి కదా. ఎందుకు అంటే ఆయన కూడా అబ్యూజ్డ్ కామెంట్స్ పెట్టారు, అబ్యూజ్డ్ సమాజానికి ఒక చెత్త అనేది చూపిస్తున్నారు కాబట్టి నేను ఆయన గురించి మాట్లాడాను. మరి ఈవిడ గురించి కూడా నేను మాట్లాడాలి కదా. సో అదనమాట. ఒక సీఎం పొజిషన్లో, ఒక హోమ్ మినిస్టర్ పొజిషన్లో ఉన్న వాళ్ళనే ఈవిడ తిడుతుంది అంటే ఇంకా సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు ఈవిడ? అసలు ఏమైనా ఉందా అండి? ఎంత చెత్తగా మాట్లాడుతుందంటే పవన్ కళ్యాణ్ గారిని తిడుతుంది, వాళ్ళ అన్నయ్య చిరంజీవి గారిని తిడుతుంది, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని తిడుతుంది, అందరినీ తిడుతుంది. కోపం ఉంటే ఎవరినో తిట్టాలి, బట్ అందరినీ కలిపి తిట్టాల్సిన అవసరం ఏముంది? హోమ్ మినిస్టర్ అనితా వంగలపూడి గారిని తిడుతుంది, సీఎం గారిని నారా చంద్రబాబు నాయుడు గారిని తిడుతుంది. అసలు అవసరం ఏముందండి? ఎంత చెత్తగా, ఎంత నోరా డ్రైనేజా అని అనిపిస్తుంది అండి. అంత చెత్తగా తిడుతుంది. అండ్ ఇంకా నారా లోకేష్ గారిని అయితే వదల్ల, సీఎం చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఆవిడని కూడా వదల్ల. అసలు ఆడవాళ్ళ జోలికి వెళ్ళాల్సిన అవసరం ఏంటి? ఆడదే కదా. అంత చెత్తగా మాట్లాడుతుంది అంటే అంత చెత్తగా, అంత పచ్చిగా మాట్లాడుతుంది అంటే అంత పచ్చిగా మాట్లాడుతుంది. ఒక్క జనసేన పార్టీకి తిడుతుంది, బీజేపీ పార్టీని తిడుతుంది, అండ్ తెలుగుదేశం పార్టీని తిడుతుంది. వైసీపీని మాత్రం పోడుద్ది, ఒక్క వైసీపీనే పోడుద్ది. ఎందుకు అంటే వైసీపీ రాకముందు ఆవిడ తినటానికి కూడా ఏదో సమ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి వేరే రాష్ట్రంలో బ్రతుకుతున్న ఆవిడని సీఎం జగన్ గారు ఉండేటప్పుడు ఆయనకి ఏదో నాకు తినడానికి ఏదో లేదని అదే ఇది అన్నా అనేసి అంటే ఆయన మళ్ళీ మన రాష్ట్రానికి రప్పించినందుకు ఈవిడ ఆయనకి ఫ్యాన్ అండి. సో ఫ్యాన్ అంటే అది ఎవరిష్టం, ఆల్రెడీ ఇష్టం అన్న తర్వాత ఆయన గురించి మాట్లాడితే ఆయన కోసమే ఉండటం అది వేరే విషయం. బట్ ఆయనకి ఫ్యాన్ అని చెప్పేసి మిగిలిన వారు అందరి గురించి చెత్తగా మాట్లాడడం, అసభ్యకరంగా మాట్లాడటం అది రాంగ్ కదా. మరీ అసభ్యకరం అంటే మరి చెత్త చండాలంగా మాట్లాడుద్దండి. అది ఎంతవరకు కరెక్ట్ మీరే చెప్పండి. సో అదే అనమాట ఈరోజు టాపిక్ నేను మాట్లాడటానికి రీజన్. ఎందుకు అంటే ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక్కరితో మొదలు పెడితే మొన్న ప్రణీతి హనుమంతుని వేశారు తెలంగాణ రాష్ట్రం, అలాగే ఇప్పుడు శ్రీరెడ్డిని వేశారు. అలాగే వీళ్ళలా చాలా మంది ఉన్నారండి సోషల్ మీడియాలో. వాళ్ళందరినీ ఒక్కొక్కరిని ఏరి పడేస్తే సరిపోతుంది. శ్రీరెడ్డిని ఏంటంటే ఇప్పుడు వీళ్ళ మీద అసభ్యకరంగా సోషల్ మీడియాలో మాట్లాడినందుకు బీసీ సెక్షన్ రాజు యాదవ్ గారు అనేది ఈవిడ మీద కేసు పెట్టారండి. ఏమని కేసు పెట్టారు అంటే ఒక రెస్పెక్టెడ్ ప్లేస్లో ఉన్న డిప్యూటీ సీఎం గారిని అండ్ హోమ్ మినిస్టర్ గారి గురించి సోషల్ మీడియాలో అసభ్యకరంగా వ్యాఖ్యలు చేసినందుకు గాను
సెక్షన్ 352 అండ్ 353 అండ్ 65 కింద అరెస్ట్ చేసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. సో ఆవిడ ఇంకా దొరకలేదు, ఎక్కడో కేరళలోనో లేకపోతే కర్ణాటకలోనో ఉన్నట్టు తెలుస్తుంది. సో ఆవిడని తీసుకొచ్చి రాజమండ్రి జైలుకి పంపించడానికైతే సిద్ధంగా ఉన్నారన్నట్టు తెలుస్తుందండి. సో ఇలాంటి వాళ్ళని ఏరి పడేస్తే కొంచెం సోషల్ మీడియాలో అమ్మాయిల గురించి కానీ బయట వాళ్ళ గురించి కానీ నోరెత్తకుండా వాళ్ళ వీడియోలు వాళ్ళు చేసుకుంటారని నేను అనుకుంటున్నానండి. సో నాకైతే శ్రీరెడ్డి గురించి అయితే ఏమీ పర్సనల్గా లేదు, కానీ ఆవిడ వీడియోస్ చూస్తే చాలా చండాలంగా ఉంటాయి. సో అందుకని ఆవిడ గురించే ప్రత్యేకంగా కాదు, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అదనమాట, అలాంటి వాళ్ళని కొంచెం చూసుకుంటే బెటర్, ముందు సోషల్ మీడియా బాగుంటుందని నా ఒపీనియన్ అండి. అదనమాట. ఇలాంటి వాళ్ళ వల్ల ఏంటంటే ప్రజాశాంతికి భంగం కలగటం, ఇంకా ప్రజలు పాడైపోవటం, ఇలాంటి వీడియోస్ వల్లే కదా. ఈవిడ ఆడదయ్యుండి ఈవిడ ఇలా మాట్లాడితే ఇంకా ప్రణీత్ హనుమంత్ వాళ్ళు ఎలా ఉంటారు చెప్పండి. ఇలాంటి వాళ్ళ వల్లే కదా సమాజంలో పిల్లలు కూడా చెడిపోయేది. సోషల్ మీడియా పిల్లలు కూడా ఈ మధ్య యాక్టివ్గా ఉంటున్నారు. ఇలాంటి వీడియోస్ చూస్తే ఎలా ఉంటుంది చెప్పండి. వచ్చి బూతులు తిడుతుందండి ఎవరికైనా సరే. ఎవరు ఊరుకుంటారు? ఎంతవరకు ఊరుకుంటే ఇలానే ఉంటారు. అలాంటి శ్రీరెడ్లు ఎంతోమంది వస్తారు. సో ఇలాంటివన్నీ సపోర్ట్ చేయకండి ఫ్రెండ్స్, ఓకేనా? ఒకసారి శ్రీరెడ్డి ఛానల్ వెళ్ళి చూడండి, ఎంత చండాలంగా ఉంటుందంటే, ఎంత ఫేస్బుక్లో ట్విట్టర్లో అన్నిట్లో కూడా ఎంత చండాలంగా అసభ్యకరంగా మెసేజెస్ చేస్తుందంటే అంత చెత్తగా చేస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. సో మీరు తప్పుగా ఏమైనా మాట్లాడితే క్షమించండి. ఇది ఈరోజు హాట్ టాపిక్గా మారింది కాబట్టి నేను చేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే, ఇలా అసభ్యకరంగా సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళంటే చిరాకు. సో నేను దానికోసం చేస్తున్నాను. బట్ శ్రీరెడ్డి మీద ఏమీ లేదు. మొన్న ప్రణీత్ హనుమంత్ గురించి చేశాను కాబట్టి ఈరోజు దీని గురించి కూడా చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? ఉంటాను. బాయ్. మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.